మిమ్మల్ని రానిస్తలేరా బయటికి? ఎందుకు? చుట్టూ లాకేసారా? చుట్టూ లాకేశారు. అదే గేట్ లాకేశారు, ఈ గేట్ లాకేశారు. లోపల రావద్దా, మీరు బయటికి రావద్దు. అంటే మీ సమస్యల కోసం ఎవరు కొట్లాడవద్దు. మా సమస్యల కోసం మేము కొట్లాడినా కూడా మాకు అసలు గవర్నమెంట్ నుంచి ఏం రెస్పాండ్ లేదు. ఏం చేస్తారు ఇంకా? లోపల నుంచి బయటికి రానిస్తలేదు. బయటికి రానిస్తలేదు. మరి ఫుడ్ అంతా ఎట్లా? మరి మీరు వాళ్ళే ఫుడ్ అని తెచ్చి చేస్తారు మమ్మల్ని పోలీసులు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చేస్తాం? అలాంటి దగా కుట్ర పన్నిన రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీలాంటి నియంత్రిత గవర్నమెంట్ గతంలో కాదు కదా, ఇంకో 70 కాదు 100 సంవత్సరాలు వచ్చినా మీలాంటి నియంత్రితగా ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఎప్పటికీ రాదు. ఇలాంటి దగా కోరు 420 హామీలు ఇచ్చేసి అందరినీ నమ్మబలికి గవర్నమెంట్ తీసుకొచ్చావు. మమ్మల్ని కూడా నమ్మబలికావు. మమ్మల్ని కూడా మీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినాం అంటున్నారు. 78,000 ఆల్రెడీ పూర్తి చేసినాం అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు కదా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ పొందింది జస్ట్ 5,000 ఉద్యోగాలు మాత్రమే. ఆ 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వము ఏదో ఫిలిప్ చేసి వీళ్ళంతా జస్ట్ బీ ఫామ్ ఇవ్వడం వల్లనే ఏదో 60,000 ఉద్యోగాలు కలిపేసి ఎన్నో. రాహుల్ గాంధీకి ఏం చెప్తారు? రాహుల్ గాంధీ 420 క్యాండిడేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రాహుల్ గాంధీ ఒక చెల్లని పైసా. ఆయన రాహుల్ గాంధీ ఎందుకట్లా చెల్లని పైసా అంటే ఆల్రెడీ తెలుసు దేశం మొత్తంలో ఆల్రెడీ రాహుల్ గాంధీ ఏంటనేది. చెల్లని పైసా అతను చెల్లని పైసా కాబట్టి మేమేమనుకున్నాం అంటే రాహుల్ గాంధీ మమ్మల్ని కూడా నమ్మవలికి రాష్ట్ర గవర్నమెంట్ ఆయన ప్రగల్భాలు పొందడం కోసం ఏదో ఉచిత హామీలు ఇచ్చేసి అంటే రాష్ట్రంలోని వాళ్ళ గవర్నమెంట్ తీసుకురావడం కోసం 420 హామీలు ఇచ్చేసి ఆయన కూడా మమ్మల్ని చిక్కడపల్లి లైబ్రరీ ఇక్కడ అశోక్ నగర్ టీ సర్కిల్ దగ్గర వచ్చేసి కూర్చొని మమ్మల్ని హామీలు ఇచ్చేసి దగా చేసి కుట్టబన్నారు మా కోసం. అంటే ఆ రోజు మేధావులు ఎవరైతే కాంగ్రెస్ ని అధికారంలో తీసుకురమ్మన్నారో ఆకునూరు మురళి కావచ్చు, బలమూరు వెంకట్ కావచ్చు, ఇంకా కోదండరామ్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడతలేరు. ఇప్పుడు ఏం చెప్తారు? అంటే ఆకునూరు మురళి కానీ ఈ కోదండరామ్ సార్ కానీ ఏమనుకున్నామంటే వీళ్ళు నీతి నిజాయితీతో కూడుకున్న క్యాండిడేట్లు అనుకున్నాం. వీళ్ళు కూడా మమ్మల్ని వాడుకొని మమ్మల్ని యూజ్ చేసుకుని తర్వాత వాళ్ళు పదవులు పొందుతారనే విషయం మాకు తర్వాత తెలిసింది. ఈ 2 సంవత్సరాల తర్వాత మాకు తెలిసింది ఏంటనేది వాళ్ళు అసలు. ఎట్లా చూస్తారు? అసెంబ్లీలో శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు ఎట్లా చూస్తారు? అలా శ్రీధర్ బాబు మీరు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పారు ఏమని 2 లక్షల సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం గానీ, సోమాజిగూడలో చెప్పడం గానీ, శాసనసభలో చెప్పడం గానీ, వగేరా మీ ప్రెస్ మీట్ లో మీ మంత్రులు చెప్పడం గానీ, మరి ఎందుకు చెప్పారు అలాంటి అబద్దాలు హామీలు చెప్పేసి మమ్మల్ని ఎందుకు ఎక్కడ కూడా అనలేదు మేము అంటాడు బల్మూరు వెంకట్. ఎందుకు చెప్పలేరా అండి? బలమురు వెంకట పెద్ద దొంగ అండి. మమ్మల్ని వాడుకొని మా నిరుద్యోగులను వాడుకొని మా నిరుద్యోగుల దగ్గర మీరు అరే పుస్తకాలు పక్కన పెట్టేసండి. ఈ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మీకు ఉద్యోగాలు రావని పుస్తకాలు పక్కన పెట్టేస్తే మీరు యుద్ధం లాంటి బయట ప్రకటిస్తే మమ్మల్ని నమ్ముకుంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇట్లా అంటున్నాడు. ఆయన పెద్ద దొంగ అండి. ఆయన నమ్ముకునే మేము మోసపోయాము అసలు అందరము. మేము అందరు నిరుద్యోగులు చిక్కడపల్లిలో నిరుద్యోగులు అందరం అందరు విద్యార్థులంతా మోసపోవడానికి ఏకైక కారణం బలమూరి వెంకట అయినా సరే, ఆకును ముళ్ళు అయినా సరే, రియాజ్ అయినా సరే, కోదండరామ్ సార్. అంటే మీకు ఉద్యోగాలు ఎక్కువ అయిపోతున్నాయట కదా? అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటోళ్ళు అసలు నిరుద్యోగులే కాదు అంటున్నారు. మతి లేని మాట్లాడుతున్నారు, మతి తప్పి మాట్లాడుతున్నారు. ఏందో మరి ఎవరైనా సరే ఒకరు భోజనం పెడుతున్నాం అంటే భోజనం కావాలని అడిగినప్పుడు భోజనం పెట్టినప్పుడు భోజనం కావాలనుకుంటాం. సీఎంఏ చెప్తున్నాడు కదా అసలు వాళ్ళకు ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారు అంటుండే. ధర్నాలు చేస్తారు. ఇప్పుడు ఇంతమంది ఎందుకు నిలబడ్డామండి? 2 సంవత్సరాల నుంచి టీఎస్పీసీ ముట్టడించడం కానీ రోడ్డు మీద ధర్నాలు అవన్నీ మీ రాజకీయం కోసం అంట కదా? రాజకీయం కోసం అంట. మీకు చదువులు రాని వాళ్ళు అంట. నేను చదువుతాను. 3 ఇయర్స్ నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నానండి. నేను ఆస్పిరెంట్, గవర్నమెంట్ ఆస్పిరెంట్ కోసం 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ సీరియస్ ఆస్పిరెంట్ అండి. నేను ప్రభు నాకు ఎలాంటి గవర్నమెంట్ ఏమంటారు వేరే పార్టీ నుంచి కానీ ఇలాంటి ఇతర పార్టీ నుంచి నాకు ఎలాంటి సంబంధాలు లేవండి. నేను అంటే ఎవరు రోడ్డు మీద వచ్చినా గానీ ఏదో గవర్నమెంట్ అగ్నెస్ట్ మాట్లాడితే వేరే పార్టీకి సంబంధించే క్యాండిడేట్లని ఎట్లా మీరు దాన్ని ఎలా చెప్పగలుగుతారో మాకు అర్థం కావట్లేదు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు మీ నిరుద్యోగ సమస్య ఏంది? మిమ్మల్ని బయటికి రానిస్తలేరా?
మమ్మల్ని లైబ్రరీ నుంచి బయటికి రాని ఎక్కడ గేట్లు చేసేవారు. ఎందుకంటే ఇది ప్రజాపాలన బయట చెప్పచ్చు, ప్రజాపాలన కాదు, ఇది ఒక పనికి మాలిన పాలన. ఎందుకు అట్లా అనాల్సి వస్తుంది? ఎందుకంటే బయటగా మీరే చూసారు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక 5,000 ఉద్యోగాలు తప్ప ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా బయట 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీటింగ్లలో చెప్పేసుకుంటారు. కానీ ఆ విధంగా మీరు చెప్పించుకోవడం మంచిదా కదా, మీరే ఒకసారి తెలుసుకోవాలి. అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే, ఆయన పేరు ఎత్తకు, ఆయన రేవంత్ రెడ్డి కాదు, పనికి మాలిన రెడ్డి. ఆయన పేరు ఎత్తకు, ఆయన అసలు ఆయన మాట మీద ఆయన నిలబడాడు. ఆయన పేరు ఎత్తకు అసలు. ఆయన పేరెత్తినంత చిరాకు మన ముఖ్యమంత్రి కాదే. ముఖ్యమంత్రి కాబట్టే కదా మేము పేరు ఎత్తకని చెప్తున్నాం. మేము నమ్మి కదా ఆయన ఓటేసింది. ముఖ్యమంత్రి మేము ఓటేస్తేనే కదా ముఖ్యమంత్రి అయ్యిండు. ఇక్కడ ఏ జిల్లా మీది? మాది వికారాబాద్, నాది కొడంగలేనా? కొడంగలేనా? నేను ఓటేసినందుకే ఆయన పేరు ఎత్తకని చెప్తున్నా. ఎందుకట్లా? ఎందుకంటే మాకు ఎంత మీ ఎమ్మెల్యే అన్న జీవితం నాశనం చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఇప్పుడు ఏజీ 30 దగ్గర దాకా వచ్చింది. ఇప్పుడు మేము చదువుకొని ఇప్పుడు 7కి వెళ్ళాలన్నా మాకు బయట జాబులు లేక, అవును ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నామంటారు. ఎక్కడ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు 7 ఉన్నాయి చూపెట్టండి. అరే బయట ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకు వెళ్తే, ప్రైవేట్ కి వెళ్తే గానీ అరే భయ్ మేము 10,000 ఇస్తాం చేస్తే చేయండి, లేకపోతే ఇలాంటి భయ అంటారు. మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. మీకు ఉద్యోగాలు ఎక్కువ ధర్నాలు చేస్తున్నట్టు కదా, వద్దు ఇక నోటిఫికేషన్. ఏ పనికి మాలిన అంటున్నారు, ఉద్యోగాలు ఎక్కువైనా అని. ఒకసారి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వీరికి వచ్చిన చూడదా, నీకు ఎవరన్నా నువ్వు వేసినావా, ఏ ఉద్యోగాలు వేసినావు, నువ్వు ఉద్యోగాలు ఎక్కువైనా అని, ఏ వేసినావని. మిమ్మల్ని ఎవరో ఒకరు ఒక మాట అంటే మా ఫ్యామిలీ అన్నారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా గుడ్డలు కూడా తీసి కొడతా అని చెప్పినావు. ఈ రోజు నువ్వు మమ్మల్ని మాట ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నావు. నిన్ను ఏం కూడా తీసి కొట్టాలి ఈ రోజు. నిన్ను ఆ రోజు గుడ్డలు కూడా తీసి బయట ఏమేమో చెప్పుకుంటావు, మీరు కొట్లాడుకుంటారు. ఇప్పుడు నిన్ను గుడ్డ ఇప్పుడు ఏం కూడా తీసి కొట్టాలి ఇప్పుడు చెప్పు. ఆ విధంగా నీవు అసలు ఉండొద్దు. నిన్ను ఈ విధంగా ఉండాలంటే నీ అసలు వెంటనే నువ్వు పరిపాలన మస్తు చేస్తున్నాం. మళ్ళీ 5 ఏళ్ళు కూడా మనమే గెలవబోతున్నాం. మొత్తం అబద్దాల కోరు, ఒక్క మాట నిజం లేదు. శ్రీధర్ బాబు గారు మాకు జాబ్లెస్ క్యాలెండర్ కాదు అని చెప్పేసిండు. అరే శాతగానప్పుడు మీకు హామీ ఇవ్వడం ఎందుకు, ఆ హామీని పత్రంలో రాసుకోవడం ఎందుకు మీకు? అంటే బల్మూర్ వెంకట్ వీళ్ళందరూ రియాజ్ కావచ్చు, కోదండరాము, ఆకునూరు మురళి వీళ్ళెందుకు మాట్లాడతలేరు? డబ్బుకు ఆశపడి అమ్ముడిపోయిన వాళ్ళు ఒక్కరు కూడా మాట మీద ఉంటారు. డబ్బుకు ఆశపడి అమ్ముడిపోయిన వాళ్ళన్న వస్తారు, మీకు ఇస్తామని చెప్పేస్తారు, వచ్చి మాట ఇస్తారు, వెళ్ళిపోతారు తప్ప ఒక్కరు కూడా నిజాయితీ పరులు కారు. ఒక్కరు చెప్పాలంటే ఈ ధర్నాలు చేసేటోళ్ళు కూడా మీరు మొత్తం ఏదో రాజకీయం కోసమో దానికోసమే చేస్తున్నారు అంటున్నారు. రాజకీయం మాకేం అవసరం రాజకీయం గురించి? అరే మా బాధలు మేము చెప్పుకుంటున్నాం, మీ మీడియా ద్వారా మేము చెప్పుకోకుండా ఇంకెవరు? ఎట్లా ఉంది అసలు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? ఇగో మేము ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాల నుంచి రూమ్ రెంట్ కు మరియు హాస్టల్లో ఉండి అసలు మనీ లేక ఇంట్లో అడగలేక, రేపు సంక్రాంతి సీజన్ ఉంది, ఇంట్లో కూడా ఎలా వెళ్ళాలి అసలు మా బాధ అవుతుంది. ఏం చెప్పాలి? ఇంటికాడికి అయితే మా విలేజ్ వాళ్ళు అరే ఏం జాబ్ వచ్చిందా, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. బాధేస్తుంది అన్న. వీటికి వెళ్ళి మేము ఫెస్టివల్స్ కూడా వెళ్ళాలంటే కూడా బాధ అనిపిస్తుంది. అరే అయ్యా సార్ మాకు నోటిఫికేషన్ ఇచ్చింది, చదువుకుంటాము, మీకు ఈసారి జాబ్ కొట్టుకుంటామంటే మీకు రావురా, ఏం చేస్తారో మీకు జాబ్ రావు, ప్రైవేట్ జాబ్ తీసుకుంటామంటే మొన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, మెట్రో జాబ్కి వెళ్ళినా, మెట్రో జాబ్కి వెళ్తే అరే భయ్ 10,000 ఇస్తాం రా, చేయకంటారు. ఇంత చదువుకొని ఇబ్బంది. ఇంటికాడ పరిస్థితులు ఎట్లా? వ్యవసాయమేనా? వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళు అసలు కనీసం మాకు మనీ కూడా పంపలేక రానికి కూడా 100 రూపాయలు ఇచ్చి పంపుతారన్న. ఏం చేయాలి ఇక్కడ ఉండి మేము? జాబు లేక ఏం చేయలేక, అక్కడ జాబు చేయలేక, మరి ఇక్కడ తిండి తినలేక ఏం చేయాలన్నా అసలు పరిస్థితి ఉండాలా పోవాలనిపిస్తుంది. చదువుతున్నాం, పొట్టగూటి కోసం ఇక్కడ వచ్చి మా పేరెంట్స్ మా సంతోషం కోసం అని వీళ్ళ రేపు భవిష్యత్తు వీళ్ళు మంచిగా ఉండాలి, రేపు మా లెక్క వీళ్ళు కావద్దని చెప్పి మమ్మల్ని పల్లెగాని పల్లెలు ఇచ్చిపెట్టి ఎక్కడో పట్టణానికి పంపించి ఇంత కష్టపడి చదివిపిస్తుంటే లాస్ట్కి వచ్చేసరికి నోటిఫికేషన్లు లేవు, ఏమి లేవు, రోడ్ల మీద తిరుగుకుంటా తిండి లేక తికాణం లేక వాళ్ళు అక్కడ బాధపడుతున్నారు. ఎప్పుడు వస్తాయో తెలియని నోటిఫికేషన్ల కోసం మేము ఇప్పుడు అహర్నిశలు కష్టపడి చదువుతుంటే నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తలేరు. కాబట్టి మాకు వెంటనే నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాలి. అందరు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యం కాదని అంటున్నారు, మంత్రి ప్రైవేట్ ఉద్యోగం చేసుకోమని. ఇప్పుడు ఉన్న ఖాళీలు ఉన్నా కానీ అసలుకి ఖాళీలు చూపెడతలేరు కదా. గత ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్లనే ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ఇవి మేము రిలీజ్ చేసినామని చెప్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం మాత్రం మాకైతే నోటిఫికేషన్లు మాత్రం రిలీజ్ చేయాలి.